హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కల్కి సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటి, నా పర్సనల్ పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ అశ్విన్ టీంకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అనేది వచ్చింది. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ టాక్ కూడా రాలేదు. బ్రహ్మాండం అంటే వాళ్ళు ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో అది సిల్వర్ స్క్రీన్ మీద ఖచ్చితంగా మనకు కనిపించింది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే హైలైట్స్ ఏంటి అనేది చెప్తా, ప్లస్ పాయింట్స్ ఏంటి మూవీకి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. దీనికంటే ముందు కథ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే, సో ఇది మహాభారతం నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ చెప్పారు. సో ఫ్యూచర్లో మన పురాణాల ప్రకారం కల్కి ఆవిర్భవించేటప్పుడు మన పురాణాలని లింక్ చేసి ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశాం అని డైరెక్టర్ ఫస్ట్ నుంచి హింట్స్ అనేది ఇస్తూనే ఉన్నారు. ఇచ్చినట్లుగానే ఒక యానిమేషన్ ఫిలింని కూడా రిలీజ్ చేశారు 8 minutesది. అది చాలా మంది చూసి ఉండకపోవచ్చు, మేబీ కొంతమంది చూసిన వాళ్ళకైతే యానిమేషన్ మూవీ బుజ్జి అండ్ భైరవ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అనేది అర్థమైపోద్ది. అంటే భైరవ దేనికోసం ట్రై చేస్తున్నాడు, కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి, యూనిట్ సంపాదించడానికి ట్రై చేస్తున్నాడు. దానికి బుజ్జి కాంప్లెక్స్ నుంచి ఒక గెంటి వేయబడిన డివైజ్ తనకి ఒక స్క్రాప్లో దొరుకుతుంది. ఆ స్క్రాప్ను తెచ్చుకుని తను మళ్ళీ దాన్ని డివైజ్ని మళ్ళీ ఇది చేసుకుని ఒక కార్ని అసెంబుల్ చేసుకుని, సో భైరవ బౌంటీ హంటర్గా ఇందులో కనిపిస్తాడు. సో ఇది యానిమేషన్లో ఉన్న స్టోరీ చెప్పా. ఇప్పుడు మనం ఈ కథలోకి వెళ్ళిపోయినట్లయితే కల్కి 2898 AD కథలోకి వెళ్తే, అశ్వత్థామ ఎవరైతే కృష్ణుడి శాపానికి బలి అవుతాడో, అంటే చాలా మంది తెలుసు ద్వాపర యుగంలో కురుక్షేత్రం ఎండ్ అయిపోయేటప్పుడు తన తండ్రిని చంపారని, ద్రోణాచార్యుని చంపారని ఒక పగతో ఇక పాండవుల వంశం ఉండకూడదు అని చెప్పి ఒక అస్త్రాన్ని ఉత్తర అభిమన్యుడి భార్య మీద, ప్రెగ్నెన్సీగా ఉన్న ఉత్తర మీద శరం అనేది వేస్తాడు, బాణం అనేది వేస్తాడు అశ్వత్థామ. అక్కడ ఆమె ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో అది విచ్ఛిన్నం అయిపోతుంది. సో దానికి కృష్ణుడికి కోపం వచ్చి శపిస్తాడు, ఈ కలియుగ అంతరం నువ్వు ఈ కలి చేసే ఏవైతే ఉంటాయో, అరిషడ్వర్గాలు ఏవైతే ఉంటాయో, ఒక స్వార్థపూరితమైన మలినపూరితమైన ఒక జీవితం ఏదైతే ఉంటుందో అదంతా చూస్తూ బతకాల్సిందే, చిరంజీవిగా బతకాల్సిందే, నీ మణి కూడా నీకు దక్కదు అని చెప్పి అతని నుదుటి మీద మణి ఏదైతే ఉంటుందో ఆ మణి కూడా తీసేసుకుంటాడు, కృష్ణుడు శపిస్తాడు. సో మళ్ళీ నీకు ఎప్పుడైతే ఆ మణి కనిపిస్తుందో, గంగా నదిలో లాస్ట్ చివరి బొట్టు అనేది ఉంటుందో, అప్పుడు కల్కిగా నేను మళ్ళా పుడతాను, అప్పుడు నన్ను కాపాడే బాధ్యతను నువ్వు తీసుకో అన్నక్కడి నుంచి కథ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతూ ఈ సుప్రీం యాస్కిన్ ఒక కాంప్లెక్స్ అనేది ఒక కడతాడు. దానికి ఏంటంటే ఒక డాన్ లాగా ఉంటాడు అనమాట కాంప్లెక్స్లో సుప్రీం యాస్కిన్. అతని దగ్గర కమాండెంట్లు, చీఫ్ కమాండెంట్లు ఉంటూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా సుప్రీం యాస్కిన్ ఒక ప్రాజెక్ట్ కే అనే దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ కే ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాలి. అయితే ఇక్కడ దీపిక పడుకునేలో కడుపులో కల్కి పెరుగుతున్నాడు, ఆమెని కాపాడడానికి అశ్వత్థామ రావడం, ఈ భైరవ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి ఎట్లాగైనా సరే అనేసి ఈ దీపిక పడుకునే ఎవరైతే కల్కిని మోస్తుందో ఆమెను తీసుకెళ్ళి అప్పచెప్పి ఎక్కువ యూనిట్స్ అనేది పొందుదాం, కాంప్లెక్స్లోకి వెళ్ళిపోదాం అని ప్రయత్నించడం. ఈ క్రమంలో అశ్వత్థామకి భైరవకి మధ్య పోరాటం, ఇది మెయిన్గా చెప్పుకోవాలంటే కథ. దీనికి ఏంటంటే శంబల అనే రెబల్స్ ఉంటారు. శంబల అనే గ్రామంలో కొంతమంది రెబల్స్ ఈ కాంప్లెక్స్ ఆగడాలకి, దౌర్జన్యాలకి వాళ్ళు ఎదిరిస్తూ పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సో ఈమెకి రక్షగా ఉంటారు అనమాట దీపిక పడుకునేకి. సో ఇది ఓవరాల్గా కథ చెప్పాలి అంటే, సో మీకు చూస్తే అర్థమవుతుంది. కొంత ఏంటంటే కొంత చదువుకుని వెళ్ళండి, కొంచెం నాలెడ్జ్ ఉంటే, అంటే క్యారెక్టర్స్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే ఎవరు ఏంటి, ఏ పాత్ర ఏంటి, ఏ క్యారెక్టర్ ఏంటి అనేది ఈజీగా తెలుస్తుంది. దానికోసం నేను ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. సో ఇది ఓవరాల్గా కథ. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, నాగ్ అశ్విన్ ఫెంటాస్టిక్ డైరెక్షన్ ఒక ప్లస్ పాయింట్. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా సరదాగా, చాలా ఫన్నీగా, ఒక బౌంటీ హంటర్గా, ఒక లేజీ మ్యాన్గా బాగా చూపించారు. అంటే నేను ఎట్లా అయినా యూనిట్ సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలా, సుఖపడాలా అనే క్యారెక్టర్ని అక్కడ చూపించారు. ఇంకొకటి ఏంటి మెచ్చుకోవాల్సిన అంశం అంటే, అసలు కాంప్లెక్స్లో ఏముంటుంది అనేది చాలా మంది క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని ఇక్కడ దిశా పటాని అనే క్యారెక్టర్ ద్వారా ఒక క్యారెక్టర్ భైరవకి లవర్గా సృష్టించి దిశా పటేన్తో కాంప్లెక్స్లోకి వెళ్ళడం, అక్కడ ఏమేమి ఉంటుంది అనేది, ఆ మెస్మరైజింగ్ ఎలా ఉంటుంది కాంప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి కూడా చూపించారు. ఓహో అందుక ప్రభాస్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ప్రజలు కూడా అందుకే కాంప్లెక్స్లోకి వెళ్ళి నివసించాలనుకుంటున్నారు అనే దాన్ని బాగా చూపించారు. అదైతే నాకు బాగా నచ్చింది. అలాగే
ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అది ఫెంటాస్టిక్ అని చెప్పుకోవాలి. అశ్వత్థామ రావడం, మళ్ళా ఆమెను కాపాడడం, కల్కిని కాపాడడానికి రావడం అనేది చాలా, అంటే ఆ లీడ్ అనేది బ్రహ్మాండంగా తీసుకున్నారు. ఆ లీడ్ అంటే ఫస్ట్లో మనం అనుకుంటాం ఈ పాత్రలన్నీ వస్తున్నాయి, ఇవన్నీ లీడ్స్ అనమాట. లీడ్స్ని ఫెంటాస్టిక్ తీసుకున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నేరేషన్ అనేది ఉన్నా, అంటే పాత్రల ప్రకారం కథ ప్రకారం ఆ మాత్రం చెప్పాలి, చెప్పకపోతే సామాన్యమైన ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. అందుకని ఆ టైం తీసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. నాగార్జున చించి ఆరేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అనేవి సో ఒక రేంజ్లో ఉంటాయి. అవి సినిమాని నిలబెట్టే. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రికార్డ్ మ్యూజిక్ అయితే ఫెంటాస్టిక్, చాలా బాగా, అంటే చాలా బాగా చేశారు మ్యూజిక్ రికార్డింగ్ అనేది. ఇంచు టు ఇంచు, అంటే ఇప్పుడు ఒక వాటర్ ఉన్న గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ సౌండ్ ఎలా ఉంటుంది అనే డైలాగ్ డబ్బింగ్ అని చెప్పించారు. అంత డీటెయిలింగ్ అనేది చేయడం సినిమాకి సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇంకొక విషయం చెప్పాలి ఆడియన్స్గా మీకు ఏంటంటే, ఇది మనం చూసేది హై రెజల్యూషన్. ఇప్పుడు 4K చూసాం చాలా మంది, 4K. ఇది దానికి మించి కెమెరాలు అనేది హై టెక్నాలజీ కెమెరాలు వాడారు. అదైతే మీకు సిల్వర్ స్క్రీన్ మీద ఖచ్చితంగా కనబడుతుంది. ఈ పైరేటెడ్ చూసేవాళ్ళు, లేదంటే వేరే ఎక్కడో OTTలో చూసేద్దాంలే అనుకుంటే మాత్రం పొరపాటు. సిల్వర్ స్క్రీన్ మీద ఆ రెజల్యూషన్కి మీరు మీ ఆ రిజల్యూషన్కి వెళ్తే మాత్రం మీరు ఆ ఫీల్ని అనుభవిస్తారు. అది ఫెంటాస్టిక్గా ఉంటుంది. సో మల్టీప్లెక్స్లో చూస్తే చాలా బాగుంటుంది సినిమా అని నా ఉద్దేశం. అందుకే ఆ రిజల్యూషన్ మీకు కనబడుతుంది. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ డైరెక్షను. మధ్యలో మీకు ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడల్లా కొంచెం ఆ సరదా ఫన్ అనేది జనరేట్ చేశాడు. అలాగే ప్రీ క్లైమాక్స్ ఇంకొక 20 నిమిషాలు క్లైమాక్స్ ఉందనగా సినిమా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. సో అతుక్కుపోతారనమాట సీట్లకి, గూస్ బంప్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు ఆ ట్విస్ట్ అనేది నేను రివీల్ చేయను. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ సూపర్ అంటే సూపర్ ట్విస్ట్ అది. అది అలా కర్ర తిప్పుతుంటే మామూలుగా ఉండదు, గూస్ బంప్స్. సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. సో మేము ఇలాంటి సినిమాకి అయితే రేటింగ్, మంచి రేటింగ్ అనేది ఇవ్వచ్చు. మనం 4 వరకు కూడా రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో సహా వెళ్తే. సో ఆల్ ది బెస్ట్, చూడండి మీరు కూడా. మీకేమనిపించింది సినిమా చూసిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.